వెల్కమ్ టు సర్దార్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. బాపట్ల జిల్లా వేటపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో రాత్రి వేళల్లో దొంగతనాలకు పాల్పడుతూ ప్రజలను బెదిరించి నగదు, మొబైల్ ఫోన్లు, ద్విచక్ర వాహనాలు దొంగతనాలకు పాల్పడుతున్న దొంగలను పట్టుకుని అరెస్టు చేసినట్లు డీఎస్పీ జగదీష్ నాయక్ ఆదివారం మీడియా సమావేశం ద్వారా తెలియజేశారు. నిందితులైన షేక్ మాదర్, మదన్, ఆనంద్ బాబు, వంశీకృష్ణులను అరెస్టు చేసినట్లు ఆయన చెప్పారు. వారి వద్ద నుంచి 4,13,000 విలువైన ప్రాపర్టీని స్వాధీనం చేసుకున్నామన్నారు. సో నమస్కారం అండి అందరికీ. ఇందు మూలంగా తెలియజేయడం ఏమనగా, పోయిన నెల 30/9/2024 అర్ధరాత్రి సుమారు 2:45 గంటలకు కడవకుదురు రైల్వే ఘాటి దాటిన తర్వాత వీళ్ళు ఎవరైతే నేరస్తులు ఉన్నారో షేక్ మదార్, దేవరకొండ, మదన్ సాయి, ఆనందబాబు, చిడుగుడి, సలీం, వంశీకృష్ణ, ఇంకోరు అబ్స్కాండ్లో ఉన్నాడు షేక్ సైదా అనే అతను బాపట్ల, దేవరకొండ, మదన్ సాయి అనే అతను ఒంగోలుకు చెందిన వ్యక్తులు. వీళ్ళు హైవే మీద రాత్రుల్లో ఒంటరిగా వస్తున్న వ్యక్తుల దగ్గర నుంచి ఫోన్లు లాక్కోవడం, బండ్లు దొంగతనాలు చేయడం, దాన్ని అమ్మేసి విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నారు. సో మన 30/9/2024 పోయిన నెలలో మా దగ్గర కడవకుదురు దగ్గర ఒక వ్యక్తి టాయిలెట్ కోసం అని బండి పక్కకు ఆపి ఉంటే అతని దగ్గరకు వచ్చి అతను వెహికల్ ప్లస్ సెల్ ఫోను లాక్కున్నారు. లాక్కున్న తర్వాత మాకు కంప్లైంట్ వచ్చింది. ఆ కంప్లైంట్ మేరకు మేము కేసు కట్టాము. సో ఎవరబ్బా చేశారని మేము చెక్ చేస్తే సీసీ కెమెరా ద్వారా మాకు వీళ్ళు ఐడెంటిఫై అయ్యారు. దాని ద్వారా ట్రాక్ పట్టుకొని వీళ్ళని అరెస్ట్ చేశాం. వీళ్ళ దగ్గర నుంచి దగ్గర 4,13,000 రూపాయలు, 4 బండ్లు, 23 సెల్ ఫోను, 4,000 రూపాయలు క్యాష్ రికవర్ చేశాము. సో వీళ్ళు వ్యక్తుల దగ్గర నుంచి ఫోన్లు లాక్కోవడం, బండ్లు దొంగతనం చేయడం చేస్తున్నారు. సో నిన్న మా ఎస్ఐ గారికి రాబడిన సమాచారం మేరకు మా ఎస్ఐ గారు, మా సిఐ గారు మరియు వాళ్ళ సిబ్బంది రాబడిన సమాచారం మేరకు నిన్న 8 గంటలకు 20 అవర్స్కి వాళ్ళని కస్టడీలో తీసుకున్నారు. కస్టడీలో తీసుకొని ఇవన్నీ రికవర్ చేసినారు. సో వాళ్ళకి మా సిఐ గారికి, మా ఎస్ఐ గారికి, ఆ టీం ఎవరైతే ఉన్నారో వాళ్ళకందరికీ కంగ్రాచులేషన్ చెప్తున్నాం. మంచి గుడ్ వర్క్ చేశారు. సో ఎస్పీ దగ్గర నుంచి కూడా వాళ్ళకి మంచి రివార్డ్ ఇప్పిస్తాం. సో కాబట్టి వీళ్ళు ఈ రకంగా నేరాన్ని చేస్తూ ప్రజల్లో భయభ్రాంతిని గురి చేస్తున్నారు. సో వాళ్ళకి అందరికీ అరెస్ట్ చేసి కోర్టుకు హాజరుపరుస్తున్నామండి. ఈరోజు ఇప్పుడు తీసుకెళ్తాం, కోర్టుకు హాజరుపరిచి కోర్టు ప్రకారం వాళ్ళకి తదుపరి చర్య తీసుకుంటామండి. థ్యాంక్ యూ.